నమస్కారం. నేను డాక్టర్ పి కుశల్ ప్రియ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ లైఫ్ స్పాన్ హాస్పిటల్, షాపూర్, జీడిమెట్ల. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ థైరాయిడ్ డిసార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ పీపుల్ ఆస్క్ ఇన్ ఓపీడీ. అండ్ ఈవెన్ వాళ్ళకి మ్యారేజ్ కుదిరినప్పుడు కూడా దట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్. మా అమ్మాయికి థైరాయిడ్ ఉంది, పెళ్లి చేయొచ్చా? మా అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది, ఆ అమ్మాయికి థైరాయిడ్ డిసీజ్ ఉంది, పెళ్లి చేయొచ్చా? పిల్లలు అవుతారా? ఏమైనా ఇష్యూస్ ఉంటాయా ఫ్యూచర్లో అనేది దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ పీపుల్ ఆస్క్. సో థైరాయిడ్ డిసీజ్ అనేది కంట్రోల్లో ఉన్నంత వరకు దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ కన్సెప్షన్. సో కన్సీవ్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు థైరాయిడ్ డిసీజ్ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడు, థైరాయిడ్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉన్నప్పుడు. థైరాయిడ్ డిసీజ్ అనేది మనకి రెండు రకాలు ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. సో యూజువల్గా మోస్ట్ కామన్ కండిషన్ మనం చూసేది వచ్చి హైపోథైరాయిడిజం. ఇందులో ఏంటి అంటే మనకి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్లో 3 రకాల టెస్టులు ఉంటాయి, T3, T4 అండ్ TSH లెవెల్స్. సో ఈ హైపోథైరాయిడ్ అనే పేషెంట్లో సో TSH లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది, ఆర్ T3, T4 లెవెల్స్ అనేటివి తక్కువగా ఉండడం అనేది ఉంటుంది. సో TSH లెవెల్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము, హై వాల్యూస్ అనేది చూస్తూ ఉంటాము హైపోథైరాయిడ్ పేషెంట్స్లో. సో యూజువల్గా కామన్గా వచ్చేసి ఇట్లాంటి హైపోథైరాయిడ్ పేషెంట్స్లో వాళ్ళకి రొటీన్ ఎగ్జామినేషన్లో రొటీన్గా ఏమైనా సర్జరీస్ చేయడం కానీ, మెడికల్ హెల్త్ చెకప్స్ కానీ, జాబ్ కోసం వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసినప్పుడు కానీ ఇట్లాంటి కండిషన్స్లో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆర్ అదర్వైజ్ పేషెంట్ వైజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చాలా ఇన్యాక్టివ్గా ఫీల్ అవ్వడం కానీ, లో మూడ్, స్లోగా యాక్టివిటీస్ చేయడం కానీ, ఎక్కువ నిద్ర రావడం కానీ, ఆకలి లేకపోవడం కానీ, బవెల్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇట్లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అప్పుడు డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళకి థైరాయిడ్ సమస్య అనేది బయటపడుతుంది. సో హైపోథైరాయిడ్ వచ్చేసి మోస్ట్ కామన్ కాబట్టి దానికోసం మందులు వాడుతూ ఉన్నప్పుడు కామన్గా ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ వాళ్ళకి యంగ్ ఫీమేల్స్ ఆర్ మేల్స్ మ్యారేజ్ అయ్యాక కన్సెప్షన్ అనేది ఒక పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఆన్ ఎంటీ స్టమక్ అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఎటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోకుండా హాఫ్ అన్ అవర్ వరకు ట్యాబ్లెట్ వేసుకొని రెగ్యులర్ డోసేజెస్ యూస్ చేసుకుంటూ ఎవ్రీ 3 to 6 months వాళ్ళు థైరాయిడ్ చెకప్ అనేది చేసుకుంటూ డాక్టర్తో ఫాలోఅప్లో ఉంటే మాత్రం థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ బెస్ట్ డిసీజ్ టు హ్యావ్ అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే అది ఎటువంటి సమస్య అనేది కాజ్ చెయ్యదు అండ్ ప్రెగ్నెన్సీ రావడంలో కానీ ఇతర అవయవాల మీద కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయదు. సో ఇప్పుడు ఆల్రెడీ నోన్ థైరాయిడ్ పీపుల్ ఉంటారు, ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది ద ఫస్ట్ క్వశ్చన్. సో థైరాయిడ్ ఆల్రెడీ ఉండి యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ కంట్రోల్లో ఉంది అన్నంత వరకు మాత్రం ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవ్వడం అనేది ఇష్యూ అయితే ఉండదు. బట్ ఇఫ్ థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేకుండా డోసేజ్ అనేది సరిపోకుండా వాడుతూ ఫాలోఅప్లో లేకుండా ఉండి TSH వాల్యూస్ అనేది చాలా ఎక్కువ ఉన్నా అట్లాంటి వాళ్ళకు వచ్చేసి కన్సీవ్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది, కన్సెప్షన్ ప్రాబ్లం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, బ్లీడింగ్ అయిపోవడం కానీ, స్పాటింగ్ అయిపోవడం కానీ, హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవడం కానీ ఫస్ట్ 3 monthsలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సో అప్పటి వరకు థైరాయిడ్ లేకుండా మనము ఫస్ట్ 3 monthsలో రొటీన్గా చేసే టెస్ట్లో ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే చేసే టెస్ట్లో వాళ్ళకి కానీ TSH లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటే T3, T4 నార్మల్ ఉండొచ్చు, లేదంటే తక్కువ కూడా ఉండొచ్చు, చెప్పలేం. బట్ TSH లెవెల్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని న్యూలీ డయాగ్నోస్డ్ థైరాయిడ్ కేస్ అంటాము. అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక కూడా బయటపడేవి ఉంటాయి. సో ఈవెన్ దెన్ మనము థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఒక స్పెసిఫైడ్ డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళని స్టార్ట్ చేయమంటాము. సో దట్ వాట్ ఎవర్ ఆల్రెడీ వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది మంచిగా కంటిన్యూ అయ్యేసి అంతా బాగుండాలి అని చెప్పేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసి పెడతాం. సో వాట్ ఈస్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ థైరాయిడ్ TSH ఆర్ T3, T4 లెవెల్స్ అనేసి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో నార్మల్ పీపుల్కి ప్రెగ్నెంట్ పీపుల్కి దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ నార్మల్ వాల్యూస్. నార్మల్గా TSH అనేది 5 or more than 5 ఉంటే వాళ్ళని హైపోథైరాయిడ్గా డయాగ్నోస్ చేస్తాము. అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో వన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక TSH లెవెల్స్ అనేది ఫస్ట్
ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్లో 2.5 అనేదే నార్మల్. సో 2.5 కన్నా ఎక్కువ ఉంటే TSH లెవెల్స్ వాళ్ళని హైపోథైరాయిడ్ అంటాం. సెకండ్ 3 మంత్స్లో అంటే సెకండ్ ట్రైమిస్టర్లో మోర్ దాన్ 2.5 అంటే వాళ్ళని హైపోథైరాయిడ్ అంటాము. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మోర్ దెన్ 3 ఉంటే వాళ్ళని హైపోథైరాయిడ్గా కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ 3 మంత్స్లో మోర్ దెన్ 2.5 అనే వాల్యూ వచ్చిందంటే TSH లెవెల్స్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ థైరాయిడ్ డోస్ అనేది స్టార్ట్ చేసుకొని డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఎంత ఉంది ఏంటి అనేసి 5 ఉందా, 10 ఉందా, 20 ఉందా, వాట్ ఈస్ ద వాల్యూ అనే దాన్ని బట్టి మనము ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో దట్ ఎటువంటి మిస్హ్యాప్ అనేది అబోషన్స్ అనేది కానీ ఇట్లాంటివి అవ్వకుండా ఉండటానికి. ఆల్రెడీ థైరాయిడ్ అనేది లేని వాళ్ళకి, థైరాయిడ్ డిసీజ్ అనేది లేని వాళ్ళకి మనం ఏంటి అంటే యూజువల్గా ఫస్ట్ 3 మంత్స్లో ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి వన్స్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వంగానే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో పార్ట్గా మనము థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తాం. థైరాయిడ్ టెస్ట్ నార్మల్ ఉంటే ఇబ్బంది ఉండదు. ఒకవేళ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన TSH లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటే థైరాయిడ్ డోస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ వాళ్ళ నోన్ థైరాయిడ్ పేషెంట్ అయితే వాళ్ళ డోస్ అడ్జస్ట్ చేస్తాము. అంటే ఇంక్రీజ్ చేయడం కానీ, తగ్గించడం కానీ, ఎక్కించడం కానీ చేస్తాం. అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీ అండ్ థైరాయిడ్ డిసీజ్ రెండు ఉన్నాయంటే ఒక ఫీమేల్లో హౌ టు మానిటర్, హౌ టు మేనేజ్ అంటే సో ఎవ్రీ 4 to 6 వీక్స్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అనేది రిపీట్ చేసుకుంటూ తనకు ఆ డోసు సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ సేమ్ అలానే తనకి డోస్ ఎక్కువ ఇచ్చడం కానీ తగ్గించడం కానీ డిపెండింగ్ అపాన్ ద TSH వాల్యూస్ అనేది మనము చూసుకుంటాం అన్నమాట. సో ఇఫ్ థైరాయిడ్ అనేది లేకపోతే మనం ఫస్ట్ ఇనిషియల్ 3 మంత్స్లో ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అండ్ అట్ అరౌండ్ 26 to 28 వీక్స్ మళ్ళీ ఒకసారి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో మిడ్ ప్రెగ్నెన్సీలో ఒకసారి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకుంటాం. ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ 3 మంత్స్లో లేకపోయినా సెకండ్ 3 మంత్స్లో మళ్ళీ థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటాం. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వచ్చి 4 to 6 వీక్స్లో ఎవ్రీ 4 to 6 వీక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ లెవెల్స్ అనేది రిపీట్ చేసుకుంటూ డోస్ అనేది అడ్జస్ట్ చేయడం చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ TSH లెవెల్స్ అనేది లెస్ దాన్ 3 మెయింటైన్ అవుతుంది అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ దెన్ ద సేమ్ డోస్ అనేది కంటిన్యూ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ 3 కన్నా ఎక్కువ అవుతుంది, ఇచ్చిన డోస్ సరిపోవట్లేదంటే డోస్ అనేది పెంచుకుంటూ ఉంటాం. సో థైరాయిడ్ డిసీజ్ అండ్ ప్రెగ్నెన్సీ టాపిక్లో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి డెలివరీ అయిపోయాక థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆపేయచ్చా, థైరాయిడ్ డోస్ తగ్గించచ్చా ఏంటి అని చెప్పేసి అనుకునే క్వశ్చన్కి వాట్ వీ కెన్ డిస్కస్ ఈజ్ సో ఆల్రెడీ థైరాయిడ్ డిసీజ్ అనేది లేకుండా ఉంటే, హైపోథైరాయిడిజం అనేది ఆల్రెడీ లేకుండా ఉండి ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ అయి ఉంటే అండ్ అట్లాంటి వాళ్ళకు వచ్చేసి మనము థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఆపేసి ఆఫ్టర్ 6 వీక్స్ ఆఫ్ డెలివరీ మనం మళ్ళీ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేసుకొని చూసుకుంటాం. అప్పుడు ఉన్న వాల్యూస్ బట్టి వీల్ అడ్జస్ట్ ద డోస్ ఆర్ వీల్ గివ్ ఏ ట్యాబ్లెట్ ఆర్ వీల్ స్టాప్ ద డోస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ వాళ్ళు నోన్ థైరాయిడ్ పేషెంట్స్కి మనం ప్రెగ్నెన్సీలో డోస్ అనేది ఇంక్రీజ్ చేసి ఉంటే సో అట్లాంటి వాళ్ళకు వచ్చేసి మనము ప్రీ ప్రెగ్నెన్సీ డోస్, ప్రెగ్నెన్సీ కన్నా ముందర ఏ డోస్ అయితే వాడుతూ ఉంటారో ఆ డోస్ ఆఫ్ ట్యాబ్లెట్ అనేది ఇస్తాము, కంటిన్యూ చేయమంటాము. దాని తర్వాత వాళ్ళకు కూడా ఆఫ్టర్ 6 వీక్స్ రిపీట్ చేసుకొని చెక్ చేసుకొని ఇఫ్ ఆ లెవెల్స్ అనేది TSH లెవెల్ అనేది లెస్ దాన్ 5 మెయింటైన్ అవుతుంటే సేమ్ డోస్ అనేది కంటిన్యూ చేయమంటాం. ఇఫ్ మోర్ దాన్ 5 ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా డోస్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ డిసీజ్ అనేది అలానే నాకు ప్రెగ్నెన్సీలో వస్తే మళ్ళీ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అవుతుందా అనేసి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. బట్ థైరాయిడ్ టెస్ట్ అనేది ఒక్కసారి రిపీట్ చేసుకొని చూసుకోవాలి ఆఫ్టర్ 6 వీక్స్. సో ఈ టాపిక్ మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీఆర్ దేర్ టు రిప్లై టు యూ ఆల్వేస్. థ్యాంక్ యూ.